రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటున్నారో ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని సంతోషపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి 100 సార్లు ధన్యవాదాలు. ఏ ప్రాబ్లం లేదు, ఇల్లు బాగుంది, అసలు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పేరు అన్వర్, మా 4 ఫ్యామిలీ శంకర్ నగర్ మూసావ్ నదిలో ఉంటా. నేను ఆజం హోటల్లో పనిచేస్తా. 600 జీతం. మూసి పక్కన మా ఇల్లుండి ఆ దురవాసనకి మాకు ఇబ్బంది ఉండేది. ఇంకా పిల్లలకి జ్వరాలు, అప్పుడప్పుడు వర్షాకాలంలో వర్షం వచ్చేది, ఆ ఇళ్లలో నీళ్లు వచ్చాయి, ఇంటికి పైకి ఎక్కే పరిస్థితి వచ్చేది. మాకు నిద్ర లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మేము ఇంట్లో ఉన్నాం. ఒక్కసారికి మా ఇంటికి ఎదురు ఆఫీసర్లు వచ్చి నుంచున్నారు, పేరు పెట్టి పిలిచారు. ఎవరమ్మా వీళ్ళ ఓనర్ ఎవరు అంటే మేము వచ్చాం బయటికి. అమ్మ మీ ఇల్లు ఇట తీసేస్తున్నాం మేము మరి అంటే మాకు ఒక్కసారికి అరే మా ఇల్లు తీయటం ఏంది అనేది మేము ఒక్కసారికి మేము పరిశాన్ అయిపోయాం. సార్ మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మరి మా పరిస్థితి ఏంది, మీరు వచ్చి ఇట్లా తీయమంటే మేము ఎలాగా? వానకి తడిసాం, నీళ్ళు వచ్చినా మేము వరదలకి పైకి వెళ్ళాం, మళ్ళీ కిందకు వచ్చి మేము ఇళ్లల్లో ఉన్నాం. ఎండిపోయిన తర్వాత మళ్ళీ కడుక్కొని చేసి అదే ఇంట్లో ఉన్నాం. మరి మా ఒక్కసారికి మీరు వెళ్ళమంటే మేము ఏడకి వెళ్ళాలి సార్ అనేది మేము చెప్పాం. చెప్తే లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఇల్లు పర్యటక ఇచ్చింది, పిల్లి గుడిసెలు సైదాబాద్ ఆడ మీకు ఒక ఫ్లాట్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఉండండి, వర్షం ఉండదు. ఇప్పుడు వానలు ఇక్కడ మా ఇళ్లలో వానలు రావు, వరదలు రావు. మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా పిల్లలకి రోగాలు కూడా రావు. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం సార్. నేను నిన్న వెళ్ళి చూశాను. నేను మా ఇల్లు ఖాళీ చేసి 2 రోజులు అవుతుంది. అందరూ ఇల్లు ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందాడ. అక్కడ ఇరగొట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటున్నారో ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని సంతోషపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి 100 సార్లు ధన్యవాదాలు. నా పేరు మమత, భవానీ నగర్ నుంచి వచ్చినాం. మేము పెయింట్ల కాంచాలి మేము మూసీనగర్ దగ్గర ఉండేవాళ్ళము. వాళ్ళు ఆఫీసర్స్ అందరు వచ్చి ఇట్లా కాల్ చేయండి అమ్మా, ఇట్లా మూసిపోతుంది అని చెప్తే సార్ వాళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారు. మాకు అక్కడికంటే ఇక్కడ బాగుంది. అక్కడ ఎప్పుడైనా దోమలు, ఏదో ఒక ఆరోగ్యం బాగాలేకపోవడం కానీ ఏదో ఒక పరిస్థితి వచ్చేది, కానీ ఇక్కడికి వచ్చాక బాగుంది. మాకు ఏ ప్రాబ్లం లేదు, ఇల్లు బాగుంది, అసలు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.